అరుణమ్మ వంటలు. హాయ్ అండి, ఈరోజు మీకు ఇడ్లీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఇడ్లీ అసలు తినని వాళ్ళు కూడా, ఇష్టం లేని వాళ్ళకి కూడా ఒక్క ముక్క కూడా వదిలిపెట్టుకుని తినేస్తారండి. చాలా హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చిన్నపిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్దీ అండి. చాలా ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. దానిలోకి ఒక 2 ఎండుమిర్చి తుంపుకొని ఇలా వేసుకోండి. ఒక 4 స్పూన్లు పల్లీలు వేసుకోండి. ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి. కొంచెం ఒక అర స్పూను ధనియాలు, ఒక పావు స్పూను జీలకర్ర వేసుకోండి. వేసుకొని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నా బెల్ మీద ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే న్యూ వీడియోని చూసేయచ్చు. ఇప్పుడు ఒక 5-6 కరివేపాకులు వేసుకోండి. 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇడ్లీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దానిలోకి సరిపడా ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఇది మరీ బరకగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఉండాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువ గ్రైండ్ చేసేస్తే శుద్ధలాగా తయారైపోతుంది కాబట్టి కొంచెం బరకగా ఉండాలి. తర్వాత ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకోండి. నెయ్యి తాలింపు వేస్తే చాలా బాగుంటుందండి. మీరు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఇలా తాలింపు వేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దానిలో ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఒక 4 పలుకులు జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకొని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అస్సలు మాడిపోకూడదండి. మాడిపోతే అస్సలు టేస్ట్ అనేది బాగోదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేయండి. వేసి బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు అలా ఉంచండి. మొత్తం కలిసే వరకు ఇలా కలపాలి. తర్వాత మనం ముందుగానే ఇడ్లీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ ఇడ్లీని దీనిలో యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలు వేసుకోండి. ఇడ్లీ క్వాంటిటీని బట్టి మీరు పౌడర్ కూడా ఎక్కువ చేసుకోవాలి. అప్పుడే మీకు కరెక్ట్గా సరిపోతుంది. నేను 4 ఇడ్లీల కోసం అంత పౌడర్ పట్టాను. మీకు ఇంకా డబుల్ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ పౌడర్ వేసుకోండి. మన ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీలు కానీ, లేకపోతే ఇంట్లో కావాలని కూడా మనం ఇడ్లీ వేసుకొని చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఫ్రై రెడీ.